హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు బాను కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఛానల్ నేమ్ అయితే కొంచెం చేంజ్ చేశానండి. ఎందుకంటే డైలీ మనం ఇంట్లో చేసుకునే కుకింగ్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కుకింగ్ అనేది కూడా యాడ్ చేస్తే బాగుంటుందని నేను కుకింగ్ అనేది కూడా యాడ్ చేశాను. అయితే ఎందుకంటే మనము హౌస్ వైఫ్గా ఉంటూ ప్రతిరోజు ఇంట్లో చేసే పనులు మనం వీడియో తీసి అయితే పెట్టలేము కదండి. కర్రీస్ అయితే అంటే కుకింగ్ చేసేదైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో చేసే పనులు ఊడవడం కానీ తుడవడము ఇవే ఉంటాయి కాబట్టి బోర్ వస్తుంది. మనం అందుకే ఎక్కువగా ఎవరైనా కుకింగ్కి సంబంధించిన అంటే ఇట్లా వ్లాగ్స్ తీసేవాళ్ళు కుకింగ్కి సంబంధించిన వాటిని ఎక్కువగా షేర్ చేస్తుంటారు కదా. ఇంకా మనము ఛానల్కి కూడా కుకింగ్ అని యాడ్ చేశాను. ఈరోజైతే పిల్లల లంచ్ బాక్సుల్లోకి నేను ఇడ్లీ అయితే చేసి పెడుతున్నాను. పిల్లలకి నేను ఇంట్లో టిఫిన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ రోజు లంచ్ బాక్స్లో కూడా టిఫిన్సే పెడతానండి. ఎందుకంటే పిల్లలు అన్నం కంటే ఈ టిఫిన్స్ అనేటివే ఎక్కువ తింటారు అన్నట్టు, పడేయకుండా. అన్నం పెడితే చాలా వరకు అక్కడైనా పడేస్తారు, లేకపోతే బాక్స్లో అయితే మిగిలిపెట్టుకొని అయితే వస్తారు అన్నట్టు. ఇంకా చాలా రోజులు అవుతుంది టిఫిన్స్ చేయక. ఇక పిల్లలైతే తినట్లేదు కదా, అన్నం పెడితే తినట్లేదు అని చెప్పి ఇడ్లీ అయితే చేసేస్తున్నా. ఇక్కడ ముందు రోజే నానబెట్టుకొని పెట్టుకున్నా, కానీ కొంచెం ఎక్కువగా పొంగలేదు. అది నేను ఎంతవరకు అయితే కలిపి పెట్టానో అంతే ఉంది అసలు. ఎందుకంటే మార్నింగ్ 6కే కదా నేను లేచి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నది. అయితే మనకు ఇది ఎక్కువగా పొంగాలంటే మనము అంటే చలికాలంలో ఎక్కువగా పొంగదు కదా మనకు ఇడ్లీ కానీ దోశ కానీ. అందుకోసము ఏం చేయాలంటే మనము మినపప్పు నానబెట్టి మిక్సీ పట్టుకుంటాం కదా, మిక్సీ పట్టేసి ఈ రవ్వలో అంటే ఇడ్లీ రవ్వలో కలిపేటప్పుడు కొంచెము గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేస్తూ మనము పిండిని కలుపుకున్నట్టయితే అది మార్నింగ్ వరకు మంచిగా గంజు నిండా పొంగుద్దండి. అట్లనే దోశలకు కూడా అదే విధంగా గోరువెచ్చని నీళ్ళతోటి ఇట్లా లూజ్గా చేసుకొని మనము నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్ 6 అయినా మనము ఒక 10-12 వరకు అంటే మనకి ఎండాకాలంలో ఎట్లా మీదికి ఇట్లా పొంగు వస్తుందో అదే విధంగా వస్తుంది అన్నట్టు. ఇది ఒక చిన్న టిప్ అండి. అసలు నేను అది మర్చిపోయినా, వేడి నీళ్ళతోటి కలపడం అనేది మర్చిపోయినా. అందుకే అది కొంచెం కూడా పొంగలేదు. పాపం ఇడ్లీలు కూడా బాగా మెత్తగా అయితే రాలేదు, మామూలుగా వచ్చినాయి. ఇంకెక్కువ అయితే పొంగలేదు. పిల్లలకి మాత్రమే నేనైతే అప్పుడు పెడుతున్నా, ఎందుకంటే పొంగలేదు కాబట్టి. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఇంట్లో పనుల వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి తిందామని చెప్పి, అంటే ఒక 10-10:30 వరకు అయితే టిఫిన్ చేస్తాను నేను. అప్పటిలోపు కొంచెమైనా మీదకి వస్తుంది కావచ్చు అని చెప్పి వెయిట్ చేసి 10-10:30 కల్లా నేనైతే పెట్టుకొని తినేసిన. కానీ ఇక్కడ పిల్లలకి మాత్రము వాళ్ళ బాక్స్లోకి మరియు వాళ్ళు అప్పుడే తినడానికి మాత్రమే పెట్టేసిన. ఒక 4 గిన్నెలలో మాత్రమే పెట్టేసిన. ఇది కూడా పైన దానికి ఇట్లా ఒకటి క్యాప్ ఉంటుంది కదా మన ఇడ్లీ పెట్టే దాని స్టాండ్కి, ఆ క్యాప్ లేదు. దానివల్ల మొత్తం 6 ప్లేట్లు పెట్టినా కూడా అసలు పెట్టరాదండి. ఆ బరువుకి అందులో గిన్నెలో పెట్టరాదు. అందుకే ఇప్పుడు తక్కువ పెట్టుకున్నా సరిపోతుందిలే. పిల్లలకి బాక్సులకి 4 అయితే బాక్సులలో 4 పెట్టేసి వాళ్ళకు చెరొక 4 తినిపిస్తే సరిపోతుంది కదా అని చెప్పి 4 పెట్టేసిన. ఇక్కడ ఏంటంటే ఇందులో వాటర్ ఎక్కువ పోస్తే మీదికి ఇట్లా ఆ కింద ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో ఉన్న పిండి అంతా మొత్తం కింద పడిపోతుంది ఎక్కువ మరిగిపోయి. అందుకే ఆ గీత ఉంటుంది కదా దానికి, ఇడ్లీ పాత్ర గీత కింద ఇట్లా ఒక గీత ఇస్తారు. ఆ గీత కన్నా ఒక 1/2 ఇంచు కిందికి వాటర్ పోస్తే వాటర్ అనేటివి పెట్టినప్పుడు మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఎక్కువ పొర్లినా కూడా ఆ లోపల పిండికి మాత్రం అంటకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే నేను గ్యాస్ పై అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకున్నా. ఇంకా అప్పటికి పిల్లలు అయితే లేవలేదు. పిల్లలు అసలు చలికాలం కదా ఎక్కువ లేవట్లేదండి పాపం. పిల్లలు కొంచెం ఇబ్బంది అవుతుంది. మా పెద్దోడైతే కొంచెం లేస్తాడు, కానీ చిన్న అబ్బాయికి అయితే మరీ ఇబ్బంది అవుతుంది. వాడైతే నేను ఇది 5:30 కల్లా చేస్తున్నా అప్పుడు. ఇంకా ఎందుకంటే ఫస్ట్ టిఫిన్లు చేసుకున్న తర్వాతనే వాళ్ళని లేపుతానండి నేను. అంటే వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాతనే వాళ్ళు లేస్తారు. ఎందుకంటే ఇటు చూసుకోవడం అటు చూసుకోవడం కష్టమవుతుంది కదా. అందుకే ఫస్ట్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసి తర్వాత అయితే పిల్లల్ని అయితే లేపేస్తాను అండి. ఇక్కడేమో నేను పల్లీ చట్నీ చేసుకుంటున్నా. ఇంకా పల్లీ చట్నీ అందరికీ తెలిసిందే.
సింపుల్గా అయితే ఈజీగా అయితే చేసేసాను. నేను ఎక్కువగా ఏమీ అంత వేయలేదు ఈరోజైతే. అంటే కరివేపాకు కానీ పుదీనా కానీ అయితే వేయలేదు. సింపుల్గానైతే చేసేసిన. నూనె వేసి నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకొని అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసిన. పచ్చిమిరపకాయలన్నీ మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అందులోనైతే కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి మన టేస్ట్‌కు తగినట్టు ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నా అండి. ఇదైతే అందరికీ తెలిసిందే ఇంకా. ఇట్లా చేసిన ఈ సింపుల్ చట్నీ అనేది మనకు హోటల్లో అయితే సేమ్ ఇదే విధంగా టేస్ట్ వస్తదండి. నేను తర్వాత చట్నీ పట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం తాలింపు కూడా వేసుకున్నా అండి. ఇడ్లీలోకి ఈ విధంగా తాలింపు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా నాకు అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ కారం ఎక్కువ లేవండి పచ్చిమిర్చి అవి. చూడండి ఇక్కడ నేనైతే టేస్ట్ మనకెంత వీలైతే అంతైతే ఉప్పు వేసుకోవాలి. మా మిక్సీ కూడా పాడైపోయిందండి పాపం. అది 11 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి కూడా లోపల దానిది అసలు రిపేరే రాలేదు. ఓన్లీ ఇవి మార్చేసిన అంతే. గిన్నెలకి అవి ఉంటాయి కదా బ్లేడ్స్, అవి ఒక్కసారి మార్చిన అంతేనండి. పాపం మిక్సీ ఒక్కరోజు కూడా మోటార్ అనేది పాడు కాలేదు. దాన్ని మారుద్దామంటే అది పాడుగా అంది మనం మార్చడం నాకు నచ్చట్లేదు అసలు. ఇక్కడ చూడండి దీనికైతే నూనె వేసి నూనె వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి నేనైతే పట్టుకున్న చట్నీని అయితే ఇందులో వేసి కలిపేసానండి. ఇట్లా చేస్తే మా పెద్దబ్బాయికి అయితే చాలా ఇష్టము. అందుకే నేనైతే ఇడ్లీ చేసిన ప్రతిసారి ఇదే విధంగా చేస్తా. దాన్ని మా వాడు ఎల్లో చట్నీ అంటాడు. ఇక్కడ చూడండి కరివేపాకు మాది అండి. మాకు ఒక చిన్న చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్లు. 2 తెంపేసిన. దాన్ని అసలు తెంపొద్దు కానీ మొత్తమే లేదు కాబట్టి 2 రెక్కలైతే తీసుకొచ్చి వేస్తున్నా అండి. ఇక్కడ 2, 3 ఎండుమిర్చిని సగానికి తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత అయితే జీలకర్ర వేసుకొని జీలకర్ర వేడైన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అట్లనే కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం పట్టుకున్న చట్నీ ఉంది కదా మొత్తం ఇందులో వేసాను. అయితే ఇంగువ అండి ఇన్ని రోజులు అసలు దొరకలేదు, ఎక్కడ పెట్టినో అర్థం కాలేదండి. ఈరోజు అయితే సడన్గా నాకు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దొరికింది. వెంటనే తీసుకొచ్చి ఇంకా ఈ తాలింపులు దాంట్లో వేసేస్తున్నా అండి. ఇంగువ వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తానికైతే నా చట్నీ కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి తినిపించి పిల్లల్ని పంపించిన తర్వాత ఇంట్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని నేను కూడా 10:30, 11 ఆలోపు అయితే తినేసినా అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి వీడియో. సింపుల్గా ఈరోజు అయితే ఓన్లీ ఇడ్లీ చట్నీతో అయితే ముగించేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ రోజు ఒకటి మీతోటి షేర్ చేసుకుంటూ ఉంటాను.